ఆ నెయ్యి 1666 రూపాయలు పడితే మరి ఈ నెయ్యి 311 రూపాయలకి ఎలా వస్తుంది, ఎలా వచ్చింది అనేటువంటి దాని మీద మీకు ఏమైనా వివరణ ఉందా? మీరేమైనా క్లారిటీ ఇవ్వగలరు? నేను అదే చెప్తున్నాను. 100 తప్పులు చేసాం, 101 మహా ఘోరం చేస్తామని మాట్లాడుతున్నారు వాళ్ళు. మేము మహాప్రసాద్ దేవుడికి నైవేద్యం కోసం ఆర్గానిక్ బియ్యం పండిస్తాము అన్నారు. దీన్ని ఎవడు అడిగాడు? అంటే నీకు అనుకూలంగా ఉంటే ఏమైనా మార్చుకుంటావు. ఇప్పుడు కూడా దీన్ని నీకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం. తిరుమలలో శ్రీవారి ఆలయంలో జరిగే అనేక కార్యక్రమాలకు నైవేద్యాలకు కానీ ఒక దిట్టం ఉంటుంది. ఆ దిట్టం కూడా ప్రముఖులు నిర్ణయించినటువంటి మేరకు ఉంటుంది, ఆధ్యాత్మికవేత్తలు పెద్దలు నిర్ణయించినటువంటి మేరకు ఉంటుంది. ఆ దిట్టాన్ని కూడా వీళ్ళు ఇష్టానుసారం మార్చుకుంటారా? ఆర్గానిక్ బియ్యం ఇప్పుడు అమలు చేస్తున్నారా? ఎవరిని అడిగి చేశారా మీరు? ఆనాడు కూడా మీరు చేశారు. అంటే మా ఇష్టానుసారంగా చేస్తాం, అది మా ఇష్టం. మా పాలన అంటే మేము చేసిందే వేదం. బహుశా ఈ భారతదేశాన్ని మహమ్మదీయులు, తురుష్కులు, ఆంగ్లేయులు కొన్ని వందల సంవత్సరాలు పరిపాలించారు. ఏనాడు కూడా తిరుమలకు అలిపిరి దాటి వాళ్ళ అహంకారం ప్రయాణం చేయలేదు. అలిపిరి దాటి వాళ్ళ ఆధిపత్యం ప్రయాణం చేయలేదు. అలిపిరి దాటి వాళ్ళ అధికార దుర్వినియోగం జరగలేదు. ఒక్క వైసీపీ ప్రభుత్వంలోనే అహంకారం, ఆధిపత్యం చలాయించబడింది. తిరుమలలో పనిచేస్తున్నటువంటి జీఎంగార్లు కానీ, అర్చకులు కానీ, ఏకాంగులు కానీ తిరుమల ఆలయాలకు సంబంధించి కీలకమైనటువంటి భాగస్వామ్యం వాళ్ళది. వీళ్ళది కేవలం పాలనకు సంబంధించినటువంటి అంశమే. వాళ్ళు ఎవరైనా కనీసం నోరెత్తారా? ఆఖరికి అక్కడ తొలగింపబడినటువంటి మాజీ ప్రధాన అర్చకులు మీ చేత మళ్ళీ ఆగమ సలహాదారులుగా నియమింపబడితే కొన్ని వందల సార్లు ఇక్కడ అపచారం జరుగుతుందని ట్వీట్లు చేసిన మాట వాస్తవమా కాదా? అది ముఖ్యమంత్రికి ట్యాగ్ చేయలేదా? అపచారం జరుగుతోంది, ఇక్కడ అణువణువున తప్పులు దొర్లుతున్నాయి, సంస్కరింపబడాలని మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మీచే నియమింపబడినటువంటి ఒక ఆగమ సలహాదారుడు గొంతెత్తితే పట్టించుకున్నారా? రైట్. మరి ఇప్పుడు మీరు ఎత్తినటువంటి ఆ ఆగమ శాస్త్ర సలహాదారులైనటువంటి వారు పింక్ డైమండ్ అంశాన్ని తీసుకొచ్చారు. మరి దానికి సంబంధించి జరిగినటువంటి దాని మీద ఏమంటారు? ఎందుకు మరి తగ్గారు? ఎందుకు పోరాడారు? ఎందుకు విరమించుకున్నారు? ఏం జరిగింది? నేను అడుగుతున్నా ఇప్పుడు కూడా. పింక్ డైమండ్ వ్యవహారం మీద ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పూటకి అన్నం తిన్నారో లేదో కానీ ఆ పింక్ డైమండ్ మాటలనే తిని బతికినారు వైసీపీ నాయకులందరూ అధికారం కోసం. అంటే రాజకీయాలని ఏ రకంగా తిరుమల ఆలయ పవిత్రతకు చొప్పింపబడ్డాయి. మా బాణన్న కూడా, నేను ఆయన కొన్ని వందల ఇంటర్వ్యూలు చేస్తుంటాం. నవీన్ అన్న కూడా ఉన్నాడు ఇక్కడే కొన్ని వందల సార్లు. దాన్ని ఆ రోజు ఆయన ఎత్తాడు. బహుశా ఆయన ఎత్తడం కోసం పుట్టాడేమో, ఇలాంటివి ఎత్తడం కోసం పుట్టి బయట కూర్చున్నాడేమో తెలియదు నాకు. ఇప్పుడు ఆయన అది ఎత్తాడు, ఇప్పుడు కూడా ఆయన వాళ్ళ గవర్నమెంట్లో కూడా ఎత్తాడు. బహుశా 100కు పైన ట్వీట్లు ఉంటాయని అనుకుంటా. మీరు చెప్పిన దీంట్లో పింక్ డైమండ్ దీంట్లో వెంకటేశ్వర స్వామి అంటే డెఫర్మేషన్ వేశారు. 2 కోట్ల రూపాయలు స్వామివారి డబ్బులు కట్టారు తీసుకుని బుద్ధి లేని వాళ్ళు. మరి అంటే ఎత్తినటువంటి వారు, ఆరోపణ చేసినటువంటి వారు వారే అయినప్పుడు ఆ కేసుకు సంబంధించి మళ్ళీ కోర్టుకు దేవుడి వారి డబ్బులు కట్టి విరమించుకున్నందుకు ఇప్పుడు దానిపైన ఇప్పుడున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఏమైనా యాక్షన్ తీసుకునిద్దా? ఇదే అంశానికి మేమేమో ఉంటే ఆ 2 కోట్లు స్వామివారి ఖజానా నుంచి కట్టారు కదా, ఆ రోజు నిర్ణయం తీసుకున్న బోర్డు వాళ్ళు అందరూ కలిసి వడ్డీ కాసులు వాడికి వడ్డీ తీసి జమ అయ్యండి అని చెప్పి మేము డిమాండ్ చేసాం. ఆ 2 కోట్లు కలిపి ఇంట్రెస్ట్ తో కలిపి ఆ బోర్డు ఎవరెవరు ఉన్నారు అందరూ ఇంక్లూడింగ్ ఈఓ ఎవరో మెంబర్స్ అందరూ కలిసి కట్టాలి, లేకపోతే వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టాలి. ఓకే, రైట్. జరిగిందా ప్రయత్నం? ఇంకొక అంశం, ఇటీవల జరిగినటువంటి ఒక పెద్ద వివాదపరమైన అంశం ఏంటంటే మదనపల్లి ఫైల్స్. ఆ ఫైల్స్ కానీ, లిక్కర్ స్కామ్ కానీ, మైనింగ్ స్కామ్ కానీ, లేదా ఫైబర్ గ్రిడ్ స్కామ్ కానీ, ఇలాంటి స్కామ్లు ఏవైతే ఉన్నాయో గత ప్రభుత్వంలో ఆరోపణలు మీరు చేసినటువంటివి ఇప్పటికి 100 రోజులు దాటినా కానీ వాటికి సంబంధించినటువంటి పురోగతి లభించటం లేదు, వాటికి సంబంధించినటువంటి అరెస్టులు జరగటం లేదు అనేటువంటి ప్రచారం, చర్చ ప్రజల్లో ఉంది. దానిపైన ఇప్పుడు మదనపల్లి ఫైల్స్ మీ పక్కనే జరిగినటువంటి అంశం ఎంతవరకు పురోగతి వచ్చింది? అలాగే ఈ కేసు కూడా ఏమైనా ముందుకు పోకుండా ఆగిపోతుందా? ఇది ముందుకు పోతుందా? దీంట్లో అరెస్టులు జరుగుతాయా? దీంట్లో ద్రోహులు శిక్షిస్తారా? ఇది ప్రజల వైపు నుంచి అడుగుతున్న ప్రశ్న. ఏమంటారు? నేను ఒక నిమిషం, మదనపల్లి ఫైర్స్కు సంబంధించి బహుశా ఈ రాష్ట్ర
చరిత్రలో ఏ ప్రభుత్వము కూడా ఒక డీజీపీని హెలికాప్టర్ ఇచ్చి పంపించి విచారణ జరిపినటువంటి సందర్భం ఎక్కడా ఉండదు. అంటే ఈ ఫైల్స్ వెనకాల ఉన్నటువంటి ఫైల్స్ ఏంది, ఆ ఫైల్స్ వెనకాల ఉన్నటువంటి పెద్దలేంది, ఆ పెద్దలు చేసినటువంటి బుద్ధి లేని పని ఏంది అన్నటువంటి విషయాన్ని కనుక్కోవడం కోసమే ఇంత పెద్ద ప్రయత్నం జరిగింది. ఎప్పుడైనా కానీ ఇది ఒక కోర్స్ ఆఫ్ యాక్షన్. వీళ్ళు చాలా 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 పకడ్బందీగా దుష్ప్రచారాన్ని వాళ్ళకు ఇంట అద్భుతమైనటువంటి వంటగా మార్చుకొని చేయగలిగినటువంటి దాంట్లో నిష్ణాతులు వీళ్ళు. పరిపాలన చేయడంలో కానీ, ప్రజల బాగోగులు చూడడంలో కానీ, ప్రజల కష్టసుఖాల్లో భాగస్వాములు అవడంలో కానీ వీళ్ళకి రవ్వంత ఇంగిత జ్ఞానం లేకపోయినా దుష్ప్రచారం చేయడంలో కానీ, దుమ్మెత్తి పోయడంలో కానీ, నందిని పంది అని చూపించడంలో కానీ వీళ్ళ అనునాయులకి, వీళ్ళ వంది మాగుదులకి పిహెచ్డి పట్టాలు ఉన్నాయి. అది కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ యూనివర్సిటీలో ఉన్నాయి. కాబట్టి నందిని పోయి పంది వచ్చిందనే సమస్య అంతా. అందుకే ఇంటర్నేషనల్ యూనివర్సిటీలో పిహెచ్డీలు పొందినటువంటి ఈ ఫేక్ ప్రచారగాళ్ళు చేసే దుష్ప్రచారం, నేనేమంటానంటే ఒక ఎఫ్ఐఆర్ అయినా ఒక విచారణ అయినా ఇట్ టేక్స్ కోర్స్ ఆఫ్ టైం. అదే సమయంలో ఇప్పుడు మీరు తిరుమలకు సంబంధించినటువంటి కల్తీ నెయ్యి వ్యవహారం పైన కూడా సిట్టు విచారణకి ఆదేశించడం జరిగింది. ఒక్కటి మాత్రం నిజం, ఎక్కడ ఏం జరిగినా కాస్త ఆలస్యం అవ్వచ్చేమో కానీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఏం జరిగినా ప్రభుత్వం కూడా ఆలస్యం చేయలేనంతగా స్వామివారు ఆదేశిస్తారు. ఇది కూడా నాకు తెలిసి ఈ కల్తీ నెయ్యి వ్యవహారం నేత్ర దర్శనం రోజు గురువారం వెలుగులోకి వచ్చింది. స్వామివారు ఆ రోజు కన్ను తెరిచారు. చూసి 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 ఇప్పుడు ప్రహ్లాదుడు కూడా వాళ్ళ నాన్న వ్యతిరేకించిన వెంటనే మహావిష్ణువు రాలా. ఈయన ఓవర్ యాక్షన్ చేసి స్తంభాన్ని పగలు కొడితే స్తంభంలోంచి వచ్చినాడు. రాముడు కూడా సీతను పట్టుకొని పోతున్న పోలా, హనుమంతుని దొడుక్కొని ఏమన్నాడు ఎతికి పట్టుకొని గోప గొయ్యను కొట్టాడు. కాబట్టి స్వామివారి ఏంటంటే ఇది మనం పురాణము ఐతిహ్యము ఏది చూసినా కూడా వీటి ఆధారంగానే ఇది దేవుడు అనేది వెంటనే దానికి జరిగిపోతే అది దైవత్వంగా మనం పరిగణించలేము. ఇట్ టేక్స్ కరెక్ట్గా స్వామివారు ఆదేశానుసారం ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఇది మన గైడ్ లైన్స్ అన్నీ కూడా స్వామివారే ఇస్తారు. ఇంకా స్వామివారే నడిపిస్తారు. ఇంకా ఖచ్చితంగా ఈ సిట్టు విచారణ పూర్తయ్యే లోపు ఈ దొంగలంతా కూడా వచ్చి బయటపడతారు. ఈ దొంగలందరినీ కూడా పట్టుకొని శిక్షింపబడే రోజు వస్తుంది. ఖచ్చితంగా నాకైతే ఒక బలమైనటువంటి నమ్మకం. నారా చంద్రబాబు నాయుడు గారితో పాటు నేను దర్శనానికి వెళ్ళాను. ముఖ్యమంత్రి కాకముందు వెళ్ళాను ప్రతిపక్ష నాయకుడిగా, ఎందుకంటే నేను అభ్యర్థిగా. తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత వెళ్ళా. ఆ రోజు ఆలయంలోకి వెళ్ళిన తర్వాతనే ఇట్లా ముందుకెళ్తూ వెనకాల నిలబడి ఆగండి అన్నాడు. ఆఫీసర్ని పిలిచి నేను ఎంతమందితో వెళ్ళాలో అంతమందిని పంపించండి అన్నాడు. లోపల ఆలయం లోపల కూడా. రెండవది రంగనాయకుల మండపం దగ్గర ఆశీర్వచనం చేసినప్పుడు పెద్ద శేష వాహనం వెనకాల ఫోటో తీసుకునేటప్పుడు కూడా దీనికి అనుమతి ఉంటేనే ఫోటో తీయండి, లేకపోతే తీయద్దన్నాడు. మళ్ళా ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా మనం మహద్వారానికి ఎంటర్ అయ్యే ముందు క్యూ లైన్లో వచ్చిన తర్వాత వెనక్కి తిరిగి చూస్తాడు. అంటే ఇక్కడ అర్హత లేని వాళ్ళు ఎవరైనా వచ్చేసారా తిరిగి చూసే వెళ్తారు. ఎందుకంటే తిరుమల శ్రీవారి ఆలయంలో నా వల్ల ఏ అపచారం జరగకూడదు, నా వల్ల ఏ ఉల్లంఘన జరగకూడదు. నేను పవిత్రంగా నా కులదైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి భక్తుడిని. ఇప్పటికీ వాళ్ళ మనవడి పుట్టినరోజుకి ఒకరోజు అన్నదానం వారి కుటుంబమే చేస్తుంది. ఏనాడైనా ఆయన కానీ ఆయన కుటుంబీకులు కానీ ఆలయ పాలన వ్యవహారాల్లో జోక్యం చేసుకున్నారా? బోర్డు మెంబర్ని నన్ను బంధువులు నియమించాడా? మీకు ఇది చాలదా? సిగ్గు లేక ఎగ్గు లేక ఏది పడితే అది మాట్లాడుతున్నటువంటి మీరు చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తారా? చంద్రబాబు నాయుడు గారు ఆలయ పాలన వ్యవహారంలో ఏనాడైనా వాళ్ళ బంధువులను కానీ వంది మగుదులను కానీ పెట్టారా? ఎంత అసలు ఆఖరికి ఈవోలుగా నియమింపబడే వాళ్ళు ఏ తరహాలో ఉంటారో మీకు తెలియదా? ఈ రోజు ఉన్నటువంటి శ్యామలరావు గారు ఎంత ఖచ్చితమైనటువంటి అధికారం మీకు తెలియదా? తిరుమలకు సంబంధించి ఎంతమంది ఈవోలు వేసినా ఏరి కోరి తిరుమల పవిత్రతను కాపాడే వాళ్ళనే వేస్తారు.
రైట్ అండి, సంతోషం మురళీమోహన్ గారు.